మహారాజ విద్వద్రాజ శిఖామణి శ్రీ 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 భోజ మహారాజులకు బహుపరా సర్వకళా ప్రపూర్ణ విద్యా విశారద శ్రీ 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 భరతాచార్యుల వారు శిలాఫలకాన్ని శుద్ధి చేయించి తీసుకువస్తున్నారు. సభ్యులు సావధాన్. మహారాజా, ఈ శ్లోకం మహాకవి పూరించినట్లే ఉన్నది. ఆహా, ఈ శ్లోకం పూరించిన మహాకవి ఎవరు? మహానుభావుడు ఆచార్యదేవ. అంతటి ప్రతిభావంతుని సత్కరించుకోవడానికైనా మనం నోచుకోలేదు. చూశారా, ఇందరు మంత్రులు, పండితులు, నటులు, కవులు ఉండి కూడా వారిని తీసుకురా. మహారాజా, మీరు చెప్పుడు మాటలు విని అతగాని గురించి అతిగా విచారిస్తున్నారు. నేను చెప్పేది వినండి. చూడ్డానికి అతడు ఒక పిచ్చివాడి వలె ఉన్నాడు. ఏమన్నారు? పిచ్చివాడా? మరి మన సత్కారం అంటే అక్షర లక్షలు కదా. అంత ధనం విడిచిపెట్టుకుని పోయిన వాడు పిచ్చివాడు కాక ఏమవుతాడు? ఏమైనా మన చేతగాని పని వారు చేశారు కదండి. ఆచార్యదేవ, ఈ శ్లోకం హనుమద్ రామాయణంలోనిదన్నారు కదూ. ఆ గ్రంథం లభించే మార్గమైనా చూడాలి. ఏముంది, ఈ రాయి మన బ్రహ్మ తటాకంలో దొరికిందన్నారుగా. మిగిలిన రాళ్ళన్నీ బయటపడే వరకు చెరువులోని నీళ్ళన్నీ ఊళ్ళోకి తోడిస్తే సరి. కవి రాక్షస, ఇంకా హాస్యమా? ఇంకా ఏమిటి, ఇక అంతా హాస్యమే. మన రాత కాకపోతే రామాయణాన్ని 1 కోటి రాసిందట. కోటి. వినలేను దైవనింద. ఎవరా దైవం? కోటేనా? కోటి. చాలు 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 చాలు. నరాజమా, కాళిదాసు మహాకవి. అతని వాక్ నమ్ముతాం. రామపదాబ్జ భక్తుడం రామచరిత్ర శిలాక్షరంబుగా భూమి చలంగజేసి పూజ్య మహాకవి వక్కునెల్ల ప్రజ్ఞామహిమంబులౌనను తుసాటగా మూర్ఖుల త్రుళ్ళనేల్చి నీ మహిమంబుచే మము తరింపగజేసి దివయ్యా మారుతి. ఎక్కడున్నా సరే ఈ రాత్రికి ఆ మహాకవి దర్శనం చేసుకుని ధన్యుణ్ణి కావాలి. నాయనా కాస్తాగు. నాయనా, ఆ మహాకవి ఎక్కడున్నాడో చెప్పు. పాదపూజ చేసి బ్రహ్మరథం పట్టి తెచ్చుకుంటాం. ఈ వారి మీద మీకు అంత గౌరవం ఉంటే మరి ఆయన చెప్పినట్లు వింటారా? తప్పకుండా. వారి మాట జవదాటం. అయితే ఇప్పుడు వారు నన్నేమీ చెప్పవద్దన్న. ఇప్పుడు నన్ను వెళ్ళనిస్తే ఈ వారిని అడిగి మళ్ళీ వచ్చి చెబుతాను. అలాగే నాయనా, వెళ్ళిరా. ఏది, ఎక్కడా కనిపించడే? మనకు తెలియకుండా వచ్చాం. ఇది ఎన్నాళ్ళ నుంచో పాడు పెట్టిన ప్రాంతం అండి. అయినా భయం లేదు, వారు ఇక్కడే ఎక్కడో ఉంటారు. చూడాలి. చూడండి, ఈ వటవృక్షం చాలా చిత్రంగా ఉందే. ఏమిటో? కవి రాక్షసులను. వీరు విద్వద్రాజ శిఖామణి శ్రీ శ్రీ భోజ మహారాజు గారు. నేను బ్రహ్మరాక్షసుడను. ఇది నా గిరి. ఇక్కడ అడుగు పెట్టినవాడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరవలేను, లేదా కదలనీయను. చెప్పు. 1 2 3 4 5
ఏం చెప్పను ఏమిటి ప్రశ్నలు ఏమిటి ఘోరం? మన్నించి శాంతించండి. ఏమి నీ ధైర్యం? అయితే సమాధానం చెప్పు. 1, 2, 3, 4, 5 ఏమిటి? సర్వ సృష్టికి నిమిత్త హేతు పంచభూతం. 1, 2 ఏమిటి? సర్వసాక్షి నేత్రం సూర్యచంద్రుడు. 1 ఏమిటి? సర్వేశ్వరుడు. ఓహో, అష్టమూర్తి ఈశ్వరుని ఆరాధించు పుణ్యమూర్తులు. మీకు ధన్యవాదం. ఆహా, సాక్షాత్కరించిన సరస్వతియే కాళిదాసు, బ్రహ్మయే భోజరాజు. మీరు కలసివచ్చుడి చేతనే నేను తరించాను. ఈ ముహూర్తం కోసమే వేచి ఉన్నాను. ఇక నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను. జై సరస్వతి. ఈ శారదాదేవికి ఇక మీరే పూజారులు. సారస్వత ప్రచారము, లోక కళ్యాణము మీ వల్ల జరుగుగాక.
ధన్యురాలివి. ఆశీర్వదించవలసిన నేను నేడు నీ నాట్య విశేషానికి నిన్ను ప్రశంసిస్తున్నాను. కారణం కనిపిస్తూనే ఉంది. కాళిదాసు వంటి మహాకవి సమక్షంలో ఏ కళైనా రాణిస్తుంది. అందుకేగా ప్రభు మిమ్మల్ని ప్రార్థించి శ్రీవారిని మా ఆశ్రమంలోనే నిలుపుకుంది. నిలకడలేని వాడను కదూ, నన్ను నిలుపుకునే భారం ఇక మీదే. మీకు ఆ భయం అక్కర్లేదు కవీంద్ర, మీరందరికీ కావలసిన వారే. ఆచార్య సెలవా? మనం కూడా వెళ్ళిపోదు. ఎక్కడికని వెళ్తామమ్మా? ఏమో కానీ ఏమండో అతిథులు ఇక్కడ నిలబడ్డారా? మా భరతాచార్యుల వారు ఆజ్ఞ అయింది, దయచేయండి మా సత్కారం స్వీకరించండి. సందేహించకండి, దయచేయండి, తప్పదు. కానీ నేను దగ్గరే ఉండి చూస్తున్నానుగా, ఆయన మన సంగతులన్నీ మర్చిపోయినట్లుంటున్నారు. ఏమోనమ్మా, నాకు భయంగా ఉంది. రాత్రి నాట్య సమయంలో వారి ప్రవర్తన చూస్తే చత్రిక, నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇటువంటి మాటలు మాట్లాడుకో. నీవు మమ్మల్ని తిరిగి ఉండు. చత్రిక కళశ్రీ ఉండండి. ఏమిటి గాంధర్వం? కవి నట గాయకులు గంధర్వులే కదండి, మీరు కవి. అతిథులు మీరు ఇక్కడే ఉన్నారా? అలా చూస్తారే. ఇది మీ తప్పు కాదు. మా విలాసవతి ఎవరినైనా సరే రెప్పపాటులో అరికట్టే కనుకట్టు నేర్చింది. చూడండి, ఆ విలాసం, ఆ లావణ్యం, ఆ వయ్యారం, ఆ హావభావ భంగి. వర్ణన చాలిస్తాను. మీరు అసూయ పడుతున్నారు కదూ? లేదండి. మరి అలా కలవరపడుతున్నారే? మరేం లేదండి. మీ కవులు కళాకారులు ఈ ధోరణి మాకు కొత్త కదండి. ఓన్లేండి, మీరింకా ప్రయాణ వేషాల్లోనే ఉన్నారేమిటి? మా ఆతిథ్యం మీకు హితవుగా లేదా? లేకేమండి. కానీ మీ మాటలు, మీ చూపులు, మీ సిగ్గులు, మీ నటనలు చూస్తే నాకు అనుమానంగా ఉంది. క్షమించండి. నేనే ఏమిటి? మనకేదో పూర్వ పరిచయం ఉన్నట్టు. మరి వారి విచారం చూస్తే వారికి మీరెంతో కావలసిన వారు అనిపిస్తుంది. కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోండి? నీవు తప్ప ఇంతవరకు ఇంకో స్త్రీతో మాట్లాడైనా ఎరుగను. కానీ కవిశ్రీ చేశాను గాని ఇలా జీవితంలో వేషాలు వేయడం నా చేత కాలేదు. ఇంకా ఈ వ్యాఖ్యానాలు చాలు. చూడండి, స్త్రీలు ఇలా వేషాలకు మోసాలకు దిగితే లోకం సహించదు. మీరెలా వచ్చారో అలాగే వెళ్ళిపోతే మాకు మా ఆశ్రమానికి మేలు చేసిన వారు అవుతారు. కవిశ్రీ, ఎదురుపడి అంతా తేలిపోతుంది కదా అని వస్తే అంత వెళ్ళిపోయింది. ఇక వారికి నేను అక్కర్లేదు. వారు నటిస్తున్నారు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడే నిండుకు బ్రతికే లేదు కానీ ముందు ఆశ్రమాన్ని తీసుకుపదండి. రండి.
ఒక మహాపదలో ఇక్కడికి వచ్చాం. ఇంతకు మించి ఇప్పుడేం చెప్పలేం. అయితే ఇంకే ప్రశ్నలు మిమ్మల్ని అడగనే అడగవు. ఇక్కడ ఎవరి పూర్వ చరిత్రలు ఎవరికీ అక్కర్లేదు. నాతో పాటే మీరు నిశ్చింతగా ఉండవచ్చు. కానీ నీకింత ఆవేశం కూడదు, నిరాశ కూడదు. ప్రపంచంలో స్త్రీవై జన్మించినందుకే నీవు గర్వించాలి. నీ జీవితం ఎలా పరిణమించవలసి ఉందో చూడు. ఆత్మహత్య చేసుకోవడానికి నీకు అధికారం లేదు. ఇక ముందు ఇటువంటి సాహసం చేయని నీవు నాకు మాట ఇవ్వాలి. మీ మాటలు వింటూ ఉంటే నాకు జీవించాలని ఉంది. కానీ ఆచార్యదేవా, నా కారణంగా ఈయన చేసిన సాహసాన్ని నా హృదయం కలవరపెడుతోంది. చూస్తున్నాంగా అమ్మా, మిమ్మల్ని వారు ప్రాణాధికంగా ప్రేమిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలమ్మా? అంతే, ఇక పొరపాటునైనా మంగళసూత్రాలు కనపడనీయకుండా పెళ్లిగాని పిల్లలాగే మీరు కాస్త హెచ్చరింటే సరిపోతుంది. అవునమ్మా, ఇక తనని పెళ్ళాడమని కూడా అడగవచ్చు. నీ భర్తని నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పేమున్నదమ్మా? తర్వాత నిజం చెప్పి మన ఇంటికి తీసుకెళ్లవచ్చు. అంతా సిద్ధంగా ఉన్నది, మనసెంతో సంతోషమున్నది. ఆలస్యం ఎందుకన్నది ఇలా రామరే.